మంగినపూడి బీచ్ మచిలీపట్నంలో ఉండేటువంటిది ఇప్పుడు బీచ్ ఫెస్టివల్కి వేలాదిగా తరలి వస్తున్నారు. వాస్తవంగా రాష్ట్రంలో ఇలాంటి ఫెస్టివల్ నిర్వహించాల్సిన అవసరం అయితే ఉంది. టూరిజం మంత్రి కందులు దుర్గేష్ సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఇదో సందడి, ఇదో సరదా. అందులో వేసవి సెలవులు లాంటప్పుడు ఇదివరకు ఎగ్జిబిషన్స్ లాంటివి జరుగుతుండే. ఇప్పుడు ఆ ఎగ్జిబిషన్స్కి సరైనటువంటి ప్లానింగ్ లేక లేదా రాజకీయాలు ఇన్వాల్వ్ అయిపోయి చెడిపోతున్నాయి. మనకి గోదావరి ఉంది, గోదావరి ఫెస్ట్ పెట్టచ్చు. కృష్ణ ఉంది, కృష్ణ ఫెస్ట్ పెట్టచ్చు. ఏ నదులు ఉన్నాయో ఆ నదుల ఉత్సవాలు పెట్టచ్చు. ఆ ప్రాంతంలో ఈ తినుబండారాలు, వినోద కార్యక్రమాలు వీటితో పాటుగా ఇప్పుడు పబ్లిక్కి కాస్త ఎకో ఫ్రెండ్లీ ఫీలింగ్స్ పెరుగుతున్నాయి. అంటే లైక్ అడవిలోకి వెళ్ళి అక్కడ టెంట్ వేసుకుని ఉండటం లాంటివి. అవి కూడా ఈ నదుల ఒడ్డున ఏర్పాటు చేస్తే జనం ఉంటారు, అందులో ఉండి కాసేపు ఎంజాయ్ చేస్తారు. ప్రస్తుతానికి అలాంటి దిశగా అది ఆదాయ వనరు. అట్ ద సేమ్ టైం పబ్లిక్కి మైండ్ సెట్ రిలాక్స్, ఆ దిశగా అడుగులు వేస్తే బాగుంటుంది.